అమ్మా, నీ స్టైల్లో మంచూరియా చేస్తావా? ఓకే. ఇలా పెద్దగా కట్ చేసిన క్యాబేజీని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని, క్యాబేజీ క్వాంటిటీని బట్టి క్యారెట్ తీసుకోవాలండి. నేనైతే ఒక పెద్ద క్యారెట్‌ని ముక్కలుగా కట్ చేసుకొని, 2 గార్లికు, 2 పచ్చిమిర్చి వేసి, ఇలా చూపిస్తున్నట్టుగా బరకగా మిక్సీ చేసుకొని, ఒక పెద్ద ప్లేట్‌లోకి తీసుకొని, అందులో కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, మైదా, కార్న్‌ఫ్లోర్ యూజ్ చేయకుండా తగినంత బియ్యం పిండి వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. నేనైతే ఇందులోనే ఫ్లేవర్ కోసం కొంచెం కారం యూజ్ చేశాను. అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకొని, ఇలా ప్లేట్ నిండా మనం బాల్స్ లాగా చేసుకుంటే మనకు డీప్ ఫ్రైకి ఈజీ అవుతుంది. టమాటా ప్యూరీ కోసం 4, 5 పండు టమాటాలను కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని 2 పచ్చిమిర్చి వేసి ఇలా ప్యూరీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా నూనె వేడైంది అనుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మంచూరియా బాల్స్‌ని ఒక్కొక్కటిగా వేసి సిమ్‌లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఇలా తీసుకొని ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ. మీరేమంటారు? ఇంకా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని, సన్నగా కట్ చేసిన గార్లిక్ వేసి కొన్ని నువ్వులు వేసి వేగాక ఇందాక రెడీ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి అది దగ్గరగా ఉడికింది అనుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి అది మరుగుతున్నప్పుడు 2 స్పూన్ల బియ్యం పిండిని ఒక కప్పు వాటర్‌లో కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని టమాటా ప్యూరీలో వేసి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దానికి సరిపడా ఉప్పు వేసి, దాంట్లో కొంచెం ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న బాల్స్ వేసుకుంటే వేడి వేడిగా మంచూరియా రెడీ. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని, పైనుండి కొంచెం నువ్వులు స్ప్రింకిల్ చేసుకొని, మనం టూత్ పిక్ పెట్టేసి పైనుంచి కొంచెం నిమ్మరసం వేసుకుంటే మంచూరియా రెడీ. వర్ష ఇదిగో. నువ్వు సూపర్ అమ్మా.